నమస్తే డిఆర్పి న్యూస్ కు స్వాగతం. బీజేపీ మండల అధ్యక్షుడుపై దాడి చేసి అత్యాయత్నం చేయబోయిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామంలో అక్రమంగా గోవులను తరలించే లారీని అడ్డుకోబోయిన బీజేపీ మండల అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ మరియు మరో కార్యకర్తపై జింకలగూడెం గ్రామానికి చెందిన కొంతమంది మైనార్టీలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి చంపుటకు ప్రయత్నించారని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఉన్న బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బూర్గంపాడు మండలంలో విచ్చలవిడిగా గోవుల వ్యాపారం నిర్వహిస్తుంటే ప్రశ్నించిన మండల అధ్యక్షుడుపై విచక్షణారహితంగా కొట్టి గాయపరచడం సమంజసం కాదని అన్నారు. న్యాయపరంగా అన్ని హక్కులు ఉంటే దొంగ చాటుగా గోవులను ఎందుకు తీసుకెళ్తున్నారో ప్రజలకు చెప్పాలని తెలిపారు. మండలంలో కొంతమంది వ్యక్తులు మాఫియాగా ఏర్పడి గోవులను సరఫరా చేస్తున్నారని, ఇటువంటి వాటిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. తమ పార్టీ మండల అధ్యక్షుడుపై మరియు మరో వ్యక్తిపై దాడి చేసిన సదరు వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని, ఈ సంఘటనను ఎంతవరకైనా తీసుకెళ్లడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. అధికారులు పక్షపాత వైఖరితో పనిచేయాలని, ఆ కుటుంబాలకు న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. సాయి శ్రీనివాస్ కుటుంబానికి మరియు కార్యకర్త కుటుంబానికి తమ పార్టీ తరఫున అండదండలు అందిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని అన్నారు. వెంటనే దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, లేనియెడల చర్యలకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ కిషన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఏనుగుల వెంకటరెడ్డి, జిల్లా నాయకులు ప్రసాద్ రావు, బిజ్జం శ్రీనివాస్ రెడ్డి, బాలు నాయక్, బాలాజీ, సురేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాత్రి కొంతమంది మీడియా మిత్రుల ద్వారా ఒక బూర్గంపాడు మండలాధ్యక్షుడు డైరెక్టర్ సాయి శ్రీనివాస్కి ఒక ఫోన్ వస్తే జింకలగూడెంలో అక్రమంగా ఆవులని తరలిస్తున్నారు. జింకలగూడెం సీతారామ ప్రాజెక్ట్ పక్కనే ఒక అడ్డా ఏర్పాటు చేసుకొని అక్కడ అక్రమంగా ఆవులని హైదరాబాద్ తరలిస్తున్నారని ఒక సమాచారం అందుకొని మనకు మండలాధ్యక్షుడు అక్కడికి ఒక ఏబిఎం రెడ్డి అనే అతనితో కలిసి వెళ్తే అక్కడికి వెళ్ళగానే సుమారు 120 ఆవులు, చిన్న చిన్న దూడలు అక్కడ అక్రమంగా తరలించడానికి సిద్ధంగా అక్కడ జింకలగూడెంలో అక్కడ ఉన్నటువంటి వారు తరలించడం కోసం ఉంటే వారిని వెళ్ళి మరి ఇదేమిటని ప్రశ్నించగా ఆవులు ఎందుకు అక్రమంగా తరలిస్తున్నారు, చట్ట విరుద్ధము అని అడగగా వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అక్రమంగా ఆవులు తరలిస్తున్నారో ఎస్కే లక్ము, ఎస్కే ఇస్మాయిల్, ఎస్కే నాగుల్మీర, ఎస్కే చాంద్వి, ఎస్కే హుస్సేన్ అలియాస్ మోహన్ రావు, నాగుల్మీర అలియాస్ కాలా, ఎండి మోహిన్ వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా యొక్క సాయి శ్రీని మీద అతని పక్కన వెళ్ళినటువంటి వ్యక్తుల మీద మరి దాడి చేశారు. కర్రలతోని, రాళ్లతోని, అదేవిధంగా వాళ్ళు ఏదైతే పశువులకి కోత కోసం వాడేటువంటి కత్తులు ఏదైతే ఉంటాయో వాటన్నిటితోని పిడుగుతో విచక్షణారహితంగా కొట్టి అతన్ని చంపబోయిన క్షణంలో అతని యొక్క అరుపులీని పక్కనే అదే విలేజ్లో రాత్రి పెళ్లి జరుగుతున్నది. ముస్లింస్ అందరితో పెళ్లి జరుగుతుంటే వాళ్ళందరూ కూడా యొక్క అరుపులీని అక్కడికి యొక్క సంఘటన దగ్గరికి వచ్చారు. దానికి రహీము అతనితో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు సుమారు 6-7 కలిసి ఈ యొక్క అరుపులీని అక్కడికి వచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా దాడి చేశారు. మొత్తానికి వాళ్ళందరూ కూడా గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు గుమ్మిగూడిన తర్వాత వీళ్ళు ఈ యొక్క దాడిని ఆపడం జరిగింది. అంటే వాస్తవంగా వీళ్ళు కనుక ఒక నిమిషం లేటుగా అక్కడ చేరుకున్న
ఈ యొక్క మండలాధ్యక్షుని చంపడం కోసము వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, చంపేవారు. ఇటువంటి పరిస్థితులు ఈ మండలం ఎందుకు దాపించినాయి? మరి అక్రమంగా ఈ యొక్క బూర్గంపాడు మండలంలో అనేక రోజులుగా మరి ఆవులని తరలిస్తున్నారు. దీనికి కేంద్రంగా హైదరాబాద్ సంబంధించిన కొంతమంది మరి ఎవరైతే అక్రమ వ్యాపారులు ఉన్నారో గోవులు తరలించి కవేలాలకు అమ్ముతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫైనాన్స్ చేస్తూ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో చుట్టుపక్కల ఈ యొక్క బూర్గంపాడే కాకుండా చర్ల కావచ్చు, పక్కన ఉన్నటువంటి అశోక్పురము, మనుగూరు, మరి ఎక్కడ సుదూర ప్రాంత మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆవుల్ని అక్రమంగా తరలిస్తూ కబేలాలకు తరలిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మరి దాడులు దిగే వరకు కూడా వాళ్ళు చంపడం కోసం కూడా ఏదైతే మాఫియా ఉన్నదో ఈ గో మాఫియా, గోవులు అక్రమంగా తరలించే మాఫియా ఆఖరికి చంపడం కోసం కూడా తెగబడిందంటే మరి ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క అక్రమ గోవుల తరలింపు జరుగుతున్నదో అని అర్థమవుతుంది. కాబట్టి మరి ఇప్పటికైనా మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, ఈ యొక్క గోవులన్నీ కూడా రక్షించబడాలంటే, ఈ అక్రమ రవాణా ఆపాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా పోలీసు వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఎవరైతే అక్రమ వ్యాపారం చేస్తున్నారో మరి వాళ్ళు స్వయంగా రాత్రి మేము ఆ దాడి చేసిన తర్వాత నేను స్వయంగా అక్కడికి వెళ్ళాను. జిల్లా అధ్యక్షులు నాకు ఫోన్ వస్తే నేను వెళ్ళేంత వరకు కూడా అక్కడ ఏమాత్రం వాళ్ళు వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. అంత ఘోరంగా దౌర్జన్యానికి వాళ్ళు మరి ఎవరు అధికారులు అంటే అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు. అయినా కూడా పోలీసు వాళ్ళు అంటే కూడా వాళ్ళకి ఏమాత్రం భయం లేదంటే మరి ఇక్కడ అధికారులకి మరి వాళ్ళ మధ్యలో ఏమైనా లోపాయికారికంగా ఏమైనా వ్యవహారాలు జరుగుతున్నాయి అనేది అర్థం కాకపోతుంది. అంటే అంత ధైర్యంగా ఉన్నారంటే తప్పకుండా ఈ వెనక ఏదో శక్తులు వాళ్ళకి అండగా ఉన్నాయని అర్థమవుతున్నది. మరి ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా పోలీసు వారు మరి సందర్భంగా మరి ఎస్పీ గారు కూడా మేము చెప్పదలుచుకున్నాం. తక్షణమే ఏదైతే మరి మాఫియా లెక్క తయారైనరో ఆఖరికి చంపడానికి కోసం కూడా తెగబడ్డారో వీళ్ళని అరికట్టాల్సిన బాధ్యత ఎక్కడున్నాడు పోలీసు అధికారులకు ఉన్నది. మరి చెక్ పోస్ట్ ముఖ్యంగా ఈ చెక్ పోస్టులలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్టీఓ అధికారులు కావచ్చు, బ్రేకింగ్ ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళ కళ్ళేరుంటేనే పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుంటే చెక్ పోస్టులలో ఉండాల్సిన రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటూ ఈ యొక్క గోవుల అక్రమ రవాణాకి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఏ గోవుని తరలించాలన్నా కూడా నాకు సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. అనేక నిబంధనలు ఉన్నాయి. పశువులు కొనాలన్నా కూడా ఆఖరికి రావు కాకుండా ఒక మరి మిగతా ఏదైతే అంటే మరి మొదలాన్ని కొనాలన్నా కూడా ఈరోజు దానికి ఒక సర్టిఫైడ్ కాపీ కావాలి. దానికి ఇటువంటి ఏ ఒక్క నిబంధనలు లేవు. ఈరోజు పశువులు కొనాలంటే అది మొదలైనా, ఆడదైనా, ఆవైనా, ఏది కూడా దానికి ఒక నిబంధనలు ఉన్నాయి. కానీ ఏ నిబంధనలు కూడా ఈరోజు పాటించకుండా మరి అక్రమంగా తరలిస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో తక్షణం పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మరి ఏదైతే రవాణా అధికారులు ఉన్నారో ఆర్టీఓ సంబంధించి చెక్ పోస్టు అందరూ కూడా సమన్వయంతో మరి యొక్క స్మగ్లింగ్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే రాబో రోజుల్లో ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ చూసుకోవాలి. మరి ఒక్క గోవు కూడా రాబో అక్రమంగా సరఫరా అయితే వాటి యొక్క తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఎక్కడికక్కడ అడ్డుకుంటాయి. ఇప్పటికే అధికారులు కళ్ళు తెరిచి జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే అక్రమ రవాణా అరికట్టాలనే సందర్భంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఏదైతే సాయి శ్రీని మీద మరి రాత్రి చంపడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఈ వ్యక్తులందరూ ఉన్నారో వీళ్ళందరి మీద మరి ఏదైతే హత్యా ప్రయత్నం చేసిందో మరి హత్యా నేరం కింద వాళ్ళందరూ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళు రిమాండ్ చేయాలనే సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళతో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. రాబో రోజు ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ఈ యొక్క పోలీసు వారిపై ఉందని సందర్భంగా వాళ్ళకి గుర్తు చేస్తూ మరి యొక్క మీరు కనుక బాధ్యతలు కనుక నిర్వర్తించకపోతే రాబో రోజుల్లో జరిగే పరిణామాలకి మరి తప్పకుండా అధికారులకు బాధ్యత వహించాలని సందర్భంగా అందరినీ హెచ్చరిస్తున్నాం.